ఈ ముక్కు ముక్కు కోస్తా బిడ్డ ఏమనుకుంటారు వద్దా బయటికి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ సో అచ్చు బ్రహ్మానందం లాగా భలే ఉన్నవరా గుండు గీసిన పండుగోతి లాగా సో అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అనమాట. సేమ్ పండుగోతి లెక్కన ఉన్నవరా. హలో హాయ్ అండి, నమస్తే అందరికీ. నమస్తే. అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మన వీడియోని ఎవరు లైక్ చేసి కామెంట్ చేయట్లేదు అబ్బా. దయచేసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ వల్ల మన వీడియో బూస్టప్ అవుతుంది. ఎవరైతే యూట్యూబ్లో వీడియో చూద్దామని చెప్పేసి వస్తుంటారో వాళ్ళకు మన వీడియోని సజెస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. సో మౌనిక చెప్పు, నువ్వు కూడా చెప్పు వాళ్ళకు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు అందరు వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. నేనైతే నాకు రాకున్నా కూడా ఏదో ఒకటి ట్రై చేస్తున్నా. అయినా కూడా మీరు వేసే లైక్కే నేను కొంచెం అంటే ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. కాబట్టి సో విన్నారు కదా మౌనిక బాధ. దయచేసి మన వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. మేమైతే వీడియోకి మినిమం ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ వేసుకుంటున్నాం. సో దయచేసి ఎవరైతే వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, సో మేము రూమ్ షిఫ్ట్ అయ్యమని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీకు చెప్పే ఉంటాము. సో మేము రూమ్ షిఫ్ట్ అయినప్పుడు ఇంట్లో సామాన్లన్నీ అంటే నార్మల్గా కిచెన్ ఐటమ్స్ కానీ లేకపోతే వేరే అంటే ఇంట్లో వస్తువులు అన్నీ క్లీన్ చేసేసామన్నమాట. సో కాకపోతే ఏంటంటే మేము ఈ టీవీ ర్యాక్స్లో కనిపిస్తున్న ఫ్లవర్స్ ఏదైతే అప్పుడు మాకు టైం కుదరక మేము వాటిని క్లీన్ చేసుకోలేదు. అవునా, నిజమా? సో కాబట్టి ఈరోజు వీడియో మొత్తం ఆ ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేయబోతున్నాము. సో కాబట్టి వీడియో కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది. కాబట్టి దయచేసి అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన వీడియోని హాట్ వాటర్తో స్టార్ట్ చేద్దామండి. ఓకే ఓకే. సో హాట్ వాటర్ ఎందుకనంటే, సో కింద చూసారు కదా, సో మన బుర్ర బయటికి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ సో అచ్చు బ్రహ్మానందం లాగా భలే ఉన్నవరా గుండు గీసిన పండుగోతి లాగా సో అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి హాట్ వాటర్ తాగుతున్నాను. సో అది కూడా ఎవరో మన యూట్యూబ్లో చూసి, లేదు మన బయట ఫ్రెండ్స్ సర్కిల్లో మా ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేయడం ద్వారానే నేను తాగుతున్నాను. నిజంగా నాకు హాట్ వాటర్ వల్ల యూజ్ ఏంటో నాకు తెలియదు. మీకు కనుక తెలిసినట్లే కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో చెప్పాను కదా, మనకు హాట్ వాటర్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అని నాకు తెలిసినంతవరకు మెయిన్ యూజ్ ఏంటి అని అంటే, సో మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది పోతుంది అని చెప్పేసి నేను విన్నాను అనమాట. సో అది విషయము. సో మొత్తానికి అయితే వాటర్ తాగేసి వీడియో అనేది మొదలు పెట్టేద్దాం. సో ఆ లోపు నేను వాటర్ తాగేలోపు నిన్న మా మౌనిక చాలా అంటే చాలా కష్టపడి వీడియో ప్రాక్టీస్ చేసింది. చాలా బాగుంటుంది. సో ఆ టైంలో మీరు ఒకసారి చూసేయండి. సో నేను వాటర్ తాగేసి మళ్ళీ వీడియోలో గెట్ బ్యాక్ అయిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా తోటలో కొన్ని రకాల ఆకుకూరలు అవుతున్నాయి. ఆకుకూరలు ఎప్పటికప్పుడు తెంపి వండితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. నేను కూడా ఈరోజు మా తోట నుండి ఆకుకూరలు తెంపి ఈ వీడియోలో వండి చూపిస్తాను. చాలా బాగుంటుందండి టేస్ట్. మీ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మౌనిక తెంపుకొచ్చిన ఆకుకూర ఇదే అండి. యాక్చువల్లీ విషయం ఏంటంటే ఇక్కడ మైక్ ఆఫ్ అయిపోయింది, అది మాకు కూడా తెలియదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ వాయిస్ రాలేదు, అందుకే నేను వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. మౌనిక చేసిన వీడియో చూసారు కదా, సో ఆ వీడియో మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తను నేను లేనప్పుడు వీడియో చేయడానికి చాలా అంటే చాలా ట్రై చేసింది, కాకపోతే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం. సో దానివల్ల అలా మాట్లాడుతుంటాను. సో వాస్తవానికి ఏంటంటే మేము ఎస్టీ అండి, బంజారా అంటారు కదా, సో అదనమాట మా క్యాస్ట్. సో అందుకని చెప్పేసి మాకు తెలుగు ప్రొనౌన్సియేషన్ అంత పలకడానికి రాకపోవచ్చు. సో వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, సో మా అంటే ప్రొనౌన్సియేషన్ పరంగా మాట పరంగా ఏదైనా మిస్టేక్ ఉంటే దయచేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మొత్తానికి అయితే ఇందాక మనం ఏదైతే మౌనిక నిన్న తెంపుకొచ్చిందని చెప్పేసి చెప్పాను కదా మనకు ఆకుకూరలు, సో అది మీకు చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. సో చూసారు కదా ఇందాకటి వీడియో, మౌనిక చూపించిన ఆకుకూరలు ఈ గార్డెన్ నుంచి తెంపుకొచ్చినారు. ఇల్లు మార్కెట్లోనే ఉంది.
సో ఈ గార్డెన్ నుంచి తెంపుకొచ్చిన ఆకుకూరనే మేము ఇవాళ కర్రీ వండబోతున్నాము. సో ఆ ఆకుకూర పేరు ఇప్పుడు మేము చూపిస్తున్నాం. అంటే లోపల రా బేట చండి బేట. సో ఇదే అనమాట. ఇగో ఈ ఆకుకూర మీరు ఎంతమంది ఎప్పుడైనా తిని ఉంటే ఆల్రెడీ మీకు ఈ ఆకుకూర పేరు ఏంటో తెలిసి ఉంటే కింద తప్పకుండా తెలిసిన వాళ్ళు కింద తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది మా ఇంట్లో ఈరోజు కర్రీ అనమాట, ఆకుకూర విత్ జొన్న రొట్టెలు. ఇప్పుడు జొన్న రొట్టెలు కూడా చేయబోతుంది మౌనిక. సో జొన్న రొట్టెలు విత్ ఆకుకూర అనమాట ఈరోజు మా ఇంట్లో కర్రీ. సో మీరే కర్రీ చేసుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ పై వరుస నుంచి అది మొదలుకుంటే ఎంత కింద దాకా అన్నీ తీసేయాలండి. ఇవన్నీ తీసేయాలి. ఎట్లా డస్ట్ పట్టిందో మీకు నార్మల్గా చూపిస్తాను మీకు. సో ఈ ఫ్లవర్కి మీకు కనిపించకపోతుండొచ్చు. వీడు చూడండి, మీకు ఇక్కడ బూజు కనిపిస్తుంది, బూజు ఇవి చూడండి. సో ఇదంతా డస్టే వీటికి. ఇప్పుడు మీకు దగ్గర ఏదైనా ఒక ఫ్లవర్ తీసుకుని మీకు ఫ్లవర్ పార్ట్ తీసుకొని చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇదంతా డస్ట్ అంతా డస్ట్ అన్న. అయ్యో ఇది అందుకు టబ్ అందుకు రాదు మౌనిక. అది టబ్ అందుకు వచ్చి ఇదన్నీ తీసే కిందికి తీసి టబ్ అందుకు అట్టే నీకు ఈ టబ్ చైర్ తీసుకో. టబ్ చైర్ తీసుకొని ఇదంతా ఒక టబ్లో తీసేసాయి. ఏం చేస్తున్నావు బేట? జామకాయలు తింటున్నావా? నువ్వే తిను, నాకేం వద్దు కానీ నువ్వే తిను. తిను, నువ్వే తిను. రైట్ ఉందా? ఈ టబ్ చైర్ వేసేసాయి. ఆ టబ్ చైర్ తెచ్చుకో. ఈ టబ్ చైర్ తెచ్చుకో. ఈ టబ్ చైర్ అందుకనే టబ్ చైర్ తీసేసాయి అన్నీ తీసేసాయి. అన్నీ ఈ మన ఈ నుంచి మొదలుకుంటే అన్నీ తీసేసి నాకు ఇస్తుండే ఒక్కొక్కటి కింద పెడతాం, లేదంటే ఈ ఫ్లవర్స్ అన్నీ ఖరాబ్ అవుతాయి. అంటే ఇప్పుడే ఇంట్లో తుడిచిన కదా, మొత్తం డస్ట్ కింద పడుతుందేమో. డస్ట్ ఏమి ఉండదు చూడండి, మొత్తం వీటికి ఎంత డస్ట్నే అంత. సో ఈ దగ్గరికి తీసుకురాగానే జూమ్ అయిపోతుంది, అంటే ఇది మనకి పోర్ట్రేట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదంతా డస్ట్ ఇది ఇందులో బాగా కనిపిస్తుంది. ఇవి ఎంత బూజు. సో ఇలా ఒక్కొక్కటిగా చిన్నగా ఇవన్నీ ఇళ్ళకి వేసేసి ఇప్పుడు అన్నీ నీట్గా క్లీన్ చేసేద్దాం. అన్నీ తీసేసాయి. చూడండి ఇంతకుముందు ఎంత నీట్గా అనిపించేది, ఒక్కొక్కటి తీస్తా అంటే ఎంత డిమ్ముగా అనిపిస్తుంది సెల్ఫ్లో అంతా. ఏదైనా మనం డెకరేట్ చేసుకుని దాన్ని బట్టే ఉంటుందండి. కొంచెం జరుగు బెట్ట, నేను దిగుతా. అరే ఇట్లా అయ్యా నువ్వేం సాయం చేయగలే కదా. నేను చేసుకుంటా లేరా? ఆమె ఏం చేసుకుంటా కదా. అమ్మ బాబోయ్ అయితే ఇయ్యాలా నీకు? అయితే ఏ ఫ్లవర్ తీస్తావా? ఫ్లవర్ తీస్తావా? ఈ ముక్కు కోస్తా బిడ్డ, ఏమనుకుంటున్నావు? వద్దా డ్యాన్స్ చేసి నీకు చాలు డ్యాన్స్ కానీ ఆగిగా వీడియో లేట్ అవుతుంది. కింద పడతాడు సప్ లేకుండా తీసే అన్ని చల్లి తీసే ఆడ చిన్న పొరగా అటు పోయి ఆడుకోమా నువ్వు బాబు. ఉందా మేము ఒకటి అనుకుంటే వాడు ఒకటి చూడండి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ కిందికి ఇచ్చేసాము ఇక తీసుకో బాబు. సో ఇవన్నీ మేము హైదరాబాద్లో బిఎన్ రెడ్డిలో ఉన్నప్పుడే తీసుకున్నామండి. అప్పుడు మా పాపకు 1 year ఏమో ఉన్నప్పుడు అక్కడ బిఎన్ రెడ్డిలో హైదరాబాద్ జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆడ తీసుకొని ఉండే. సో అప్పటి నుంచి మేము అప్పటి నుంచి మేము లొకేషన్ షిఫ్ట్ చేసినా కదా అప్పటి నుంచి ఏ పూలు వాడుతున్నాం. జాగ్రత్తగా కాపాడుకుంటే ఏదైనా చాలా రోజులు వస్తాయని చెప్పేసి అనడానికి ఇదొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది మొన్న పాప పలగొట్టింది. అది ఎట్లున్నాయి మొన్నారు ఓతేరు. ఇక చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ కామన్ అయ్యాయి, వలుగుతూనే ఉంటాయి. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఈ సగం మా ఇంటికి వచ్చిన వాళ్ళు బాగుంది మాకొకటి ఇవ్వండి అని చెప్పేసి ఇంటికి వచ్చిన వాళ్ళే సగం మంది తీసుకెళ్ళిపోయారు. సగం ఈ డబ్బాకు ఈ బుట్ట నిండింది కదా, ఈ బుట్టకు 2 ఉండే మా దగ్గర. సో అన్నీ మొత్తం ఇంటికి ఏదో ఒకటి ఇదొకటి ఇవ్వండి అదొకటి ఇవ్వండి అన్నట్టు తీసుకెళ్ళిపోయారు. సో అది కూడా తీసుకో. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా కొన్ని, ఫ్రిడ్జ్ మీద ఉన్నాయి, ఫ్రిడ్జ్ మీద ఇది తీసుకో, అన్నీ తీసేసుకో. అలా వేసాయి. అది కూడా తీసుకురా. ఓ బాబు దైట్రా, జామకాయ కోసం పోతున్నావా?
బుట్ట నిండింది. ఇవి కాకుండా ఇంకా వేరే మాకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఉన్నాయండి. సో అవి కూడా క్లీన్ చేసేయాలి. లైట్ వేసాయి మౌనిక, లైట్ వేసాయి, అన్నేసాయి. అంతా చెత్త చెత్త కూడా అనిపిస్తూ ఉండొచ్చు. మొత్తం స్టోర్ రూమ్ కింద వాడేసాను. ఇక ఇది అంటే ఎక్కువ యూజ్ చేస్తలేము ఈ రూమ్ ని, ఎట్లా పడితే అట్లా ఉంటాయి కదా. అది ఇవి చాలా బాగుంటాయి అన్నట్టు. గోడకు వేసుకోవాలి కానీ నెయిల్స్ వేయొద్దని చెప్పేసి అనేసరికి వేస్తలేము. యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంటాయి నాకు. అంటే గోడకి ఇవి లైన్ గా మన డిజైన్ లాగా కొట్టుకుంటే చాలా బాగుంటది. లాస్ట్ టైం మేము వేరే పాత రూమ్లో ఉన్నప్పుడు అన్ని అప్పుడు మేము అంత ఐడియా లేదు లేండి, మాకు యూట్యూబ్ అని అంత చేసేంత టైం లేదు. అప్పుడు మేము తీసుకోలేదు. కానీ మనం ఏదైనా ఒక షేప్లో డిజైన్గా ఇవి స్టిక్ చేసుకుంటే చాలా అంటే చాలా స్టైలిష్ లుక్ వస్తాయి అవి. అట్లా ఇక్కడ ఏంటంటే వీళ్ళు గోడకు మేకులు కొట్టొద్దని అనేసరికి మేము కింద పడతాయి. ఇవి కొట్టలేదు కానీ నిజానికి వాస్తవానికి చాలా అంటే డిజైన్ లా బాగుంటది అన్నట్టు. అంటే ఇవి వేసుకొని మధ్యలో మన ఫ్యామిలీ ఫొటోస్ వేసుకుంటే గానీ ఇంకా బాగుంటది. ఎంత బాగుంటది అంటే చాలా బాగుంటది. వేరే ఈడ ఉండో కింద పడతాయి కానీ వేరే డబ్బు తీసుకురాపు. ఒక్క నిమిషం, వేరే డబ్బులు తీసుకొచ్చి వేరే డబ్బులు వేసేసాయి. దా శనివేటి, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఫ్లవర్ చించకరా. వీని చేతిలో పోయినాయి అంటే అన్నీ ఆగమే. బాబు హలో, ఏం చేస్తున్నావు? ఇందులో వేసే సన్న, ఇందులో వేసేదా టకటకల్లో వేసేసి ఒక్కొక్క జత ఒక 2-3 జతలు అట్లా తీసుకున్నాం. అన్నీ మేము ఈ కలర్స్ అన్ని మల్టిపుల్ కలర్ తీసుకున్నాము. ఆ బుట్ట తీసుకురా, మార్నింగ్ తీసుకొస్తాను. అది తీసుకురా, బయట తీసుకెళ్తామా? బోరేసి ఆ బోర్ నీళ్ళకి అన్నీ నీట్గా కడిగేసి ఇది చేసేద్దాం. రాశని పెట్టి రారా, బయటికి రారా. ఇట్లా పడుతుంది కూడా నువ్వు చల్లే నీకు ఫోటో కొడతా వెళ్ళి. అయితే క్లారిటీకి తావా ఎగ్గరే అవుతారు కొని ట్యాప్ ఆన్ చేసేద్దాం. ఇంకా ట్యాప్ ఆన్ చేసేసి అది తీసుకురా బావా. ఇంకేంటి ఆ చిన్న కబ్బు తీసుకురా. ఆగురా, ఒక్క నిమిషం ఆగు. వీటిని నీట్గా కడగబ్బా, ఇవన్నీ మళ్ళీ ఇరిగిపోతాయి. అన్నీ ఒకసారి కింద పెట్టేసి పెద్ద టబ్బు పెట్టేద్దామని. టబ్బులో అది ట్యాప్ కింద పెద్ద టబ్బు పెట్టేస్తే కొంచెం ఫ్రీగా టబ్బు కాదు, అన్ని ఫ్లవర్స్ అన్నీ ఇరిగిపోతాయి. ఈ ఫ్లవర్స్ ఇరగకుండా నీట్గా ఒక్కొక్కటి జస్ట్ ఇట్లా వాటర్లో ముంచి తీసేయాలి అంతే. నీకు ఒకటి అందుకే అలాగే. కానీ ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్లో ట్యాప్ ఆన్ చేసి ఈ బకెట్లో ఏదైనా ఫ్లవర్ నాకు జస్ట్ ఇట్లా ముంచి తీసేయాలి అంతే. లేకపోతే ఇవన్నీ ఇరుగుతాయి. ఆల్రెడీ ఇరుగుని చూసిన. ఈ డస్ట్ పోయినా పోకుండా అంతే. వీటిని అడగాల్సింది, ఎంతకంటే ఎక్కువ అడిగితే ఇరుగుతాయి. అప్పటికి డస్ట్ పోలేదు. అట్లా పోదయ్యా. ఇదిగో ఈ పెద్దది పెట్టుకోవాలి. పెద్దది పెట్టేసుకొని ఇందులో నేను చూపిస్తాను ఒకసారి. అలా అడిగేస్తే సరిపోతుంది. చూపిస్తాను. జాగ్రత్తగా అడిగి ఫ్లవర్స్ అన్నీ ఉంచుకోవచ్చు. చెప్పరా నీళ్ళు లేదురా. ఏడికి పోయినా ఏడికి ఆగు పెట్టి నువ్వు అల్లు ఎందుకు కాలు పెట్టుకున్నావురా? అటు వస్తలేదా బండి? రా, ఏమరా ఏడికి పోయినా నువ్వు పానకాల పుడకంలాగా నువ్వేందిరా మధ్యలో? నువ్వు అడుగుతావా? నువ్వు అడుగు. వాడి బాధ ఏం లేదు, నీళ్ళలో రావడానికి అంత ట్రై చేస్తుంది వాడు. చూడండి, మేము ఎప్పుడు ట్యాప్ ఆన్ చేసినా కూడా ఇదే ఏడుపు. ఏడుస్తుండు వాడు. పొద్దున్న నుంచి సాయంత్రం ఇట్లా నీళ్ళలో ఆడుకోరు అయ్యారంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడుకుంటూనే ఉంటాడు. పడుకునేదాకా నీళ్ళు అవసరం లేదు,
పాలు అవసరం లేదు, అన్నం అవసరం లేదు. అలా సాయంత్రం దాకా నీళ్ళలో ఆడుకోవాలంటే నీళ్ళలోనే ఆడుకుంటారు. ఏందా బాగానే ఇచ్చినాం అని ఆపి టగటగ కడిగేసాము. వాడిని దించేసాయి ఇక వాడు ఆగడు, అసలు ఏడుస్తాడు. ఇవన్నీ టగటగ కడిగేసి అయిపోతుంది. నేను ఫాస్ట్గానే కడుగుతా. మా వాయిస్ కంటే నీ వాయిస్ ఎక్కువైంది. అంత ఎత్తుకుంటా కదా. దా 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 బాబు వద్దాం వద్దాం భాస్కర్. అంత ఏడ్చిండు కదా, ఇక్కడికి వచ్చేసరికి కాముకుంటాడు ఇక. సో ఒక్కొక్కటి మాకు ఇప్పుడు మౌనిక అడుగుతుంది కదా, సో అలాంటివి నాకు రెడ్ రోజెస్ అంటే చాలా ఇష్టం అండి. బయట మార్కెట్లో మాకు వెళ్ళేది, కానీ బయట మార్కెట్లో మనకు రోడ్ సైడ్ 50 రూపీస్కి ఏమో ఒకటి అమ్ముతారు. కానీ మేము ఒక్కొక్కటి ఈచ్ వన్ 70 నుంచి 80 రూపీస్ ఒకటి తీసుకున్నాం. వాడు స్టార్టింగ్ ఇంటికి అమ్మడానికి వచ్చిన ఇంకోటి మా అక్క వాళ్ళ కొడుకు తీసుకెళ్ళి 5 ఉన్నట్టున్నాయి, 6 అన్నీ. ఇవి మాకు తెలియక మేము ఇంత రేటు పెట్టేస్తాం. కానీ ఇది నా వాస్తవానికి బయట రోడ్డు మీద 50 రూపాయలకు ఒకటే. వాడు మా ఇంటికి వచ్చిన ఒక్కొక్కటి 150 అని చెప్పేసి సగం రేటు అని చెప్పి 80 రూపాయలకు ఒకటి ఇచ్చిపోయాడు. అమ్మ నువ్వు పడతావురా అయ్యా, నువ్వు వేడికి పోతావురా. అంత బాగా డస్ట్ ఉంది. డస్ట్ ఉంది కాబట్టి అడిగేద్దామని చెప్పేసి అన్నది. ఇవి చాలా అంటే చాలా ఉండే 10 ఏమో తీసుకొని ఉన్నవి. సగం ఇందాక చెప్పాం కదా, సగం ఇలా తీసుకుపోయారు. సో మిగిలిన సగం తీసుకుపోయారు. మిగిలిన ఎన్ని మిగిలినాయంటే ఈ 2 4 5 మిగిలిచ్చారు మాకు. 10 తీసుకుంటే 5 మిగిలిచ్చారు మాకు. అట్లా ఆకులు కూడా జస్ట్ అటు ఇటు అనుమోనికి ఆకులు అంటే ఆ పూలను తీసుకొని కొంచెం అటు ఇటు అను. అరే నువ్వు మళ్ళీ తడిసేవి రారా ఇప్పుడే కారా, నువ్వు స్నానం చేసిండి ఇప్పుడే కారా, మళ్ళీ తడుస్తావు, జలుబు అవుతుంది. వీటితో ఆడుకోరాదరా బేట. వానికి వాటరే కావాలి, నువ్వు ఏ వస్తువు ఇచ్చినా వాడు అస్సలు ఊకోడు. ఇట్లా వాటర్తో అయితే సంబరం. ఇగో చూడు ఎట్లా ఆడుతుండ, మళ్ళా వాటర్ కావాలి. అమ్మ బాబోయ్, నువ్వు కూడా ఫ్లవర్ కడుగుతావా? కడుగు పెట్టి వానికి మగ్గు కావాలట. నీళ్ళ కింద పోస్తాడు వాడు. మగ్గు కావాలని వాడు ఎట్లా లేస్తాడో చూడిగా, మగ్గు అందులో వేసేసి మగ్గులు దొంగ తెలివి అంతా. అమ్మ బాబోయ్, మాస్టర్ దొంగ అయిపోతాయి ఇంద్రా. ఫస్ట్ మగ్గేసేసి తర్వాత లేచిండు, లేచి వాటే విషయం అన్నట్టే ఉంది. కానీ ఫాస్ట్ జనరేషన్. సో ఇది కూడా మనకు బొకే టైప్ వస్తుంది. అది కూడా 2 ఉండేయండి. అది కూడా 2 ఉండే, కానీ వేరేదంటే అది ఎవరు తీసుకుపోలేదండి. ప్రతి దానికి తీసుకుపోరని కాదు, కానీ అదొకటి మా పాప కింద పడేసి ఒకటి ఖరాబ్ చేసి ఉండే. సో దానికి కింద సపోర్ట్ కాళ్ళన్నీ విరిగిపోయినాయి. సో అందుకని అది పక్కన పడేస్తాం. అది స్టోర్లో ఏడుందో స్టోర్ ఇవి ఒక 2 అవి ఒక 2 తీసుకున్నాం. అవి ఒక 2, ఈ 2 పెద్ద ఫ్లవర్స్ మనకి స్టాండ్లో పెట్టేటి ఈ ఒక 2 తీసుకున్నాం. అది ఇరగొట్టేసాయి. నువ్వు ఇరగొట్టడం కాదు, ఊడి వచ్చింది, మళ్ళీ పెట్టొచ్చు. మళ్ళీ పెట్టేసాయి. మరి సగం ఆకులు ఆల్రెడీ పాప కొట్టిందంటే నువ్వు సగం నువ్వు కొట్టేసేసావు. బాబు లేదు బాబా, ఇంట్లో వాటర్ లేదు, కానీ ఈ వాటర్ తాగి మంచిగా జగ్గుతుంది. తాగిగా తాగు. కడిగేసి టగడక కడిగేసి మౌనిక ఫాస్ట్గా కడిగేసి ఇవన్నీ ఒకటేసారి అల్లే. నేను చెప్తాను నీకు, అదే ఒకేసారి పెద్దవి అయిపోతే చిన్న ఇవన్నీ ఒకటేసారి అల్లేసేసి బయట తీసేసి. మరీ ఎక్కువ కడిగితే అవి రాలిపోతాయి. వీటికి ముందుకు ఏముంటాయనంటే ఇవన్నీ స్టిక్ చేసి ఉంటాయండి. ఇవి మనకి జస్ట్ ఏంటంటే వీళ్ళు దేనితో బైండింగ్తోనో ఏదో వైర్తో జస్ట్ స్టిక్ చేసిస్తాయి. ఇవి మనం గట్టిగా లాగితే ఊడొచ్చేస్తాయి ఇవి. సో అట్లా అదనమాట. అందుకని చెప్పేసి వీటిని మరీ ఎక్కువ కడిగినా కూడా ఆ ఏడికాడికి ఊడొచ్చేస్తాయి. కాబట్టి ఎక్కువ కడగొద్దు. ఏదో డస్ట్ పోయిందా అన్నట్టు కడిగేసేయాలి వీటిని. అవి చిన్నవి కాదు, కానీ ఫస్ట్ ఇవన్నీ అలా వేసేసి టకటక కడిగేసి. పెద్దవి అయిపోయినాయి, చిన్నవి అన్ని లోపల వేసేస్తాయి. చిన్నయో బిన్నయో కానీ అవన్నీ వెళ్ళేసేసి టకటక కడిగేసాయి. ఇక వాస్తవానికి ఏంటంటే ఈ వీడియో మేము మధ్యాహ్నం చేయాల్సింది. సో మధ్యాహ్నం నాకు కొంచెం వేరే అర్జెంట్ కాల్ వచ్చిండే, నేను బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ టైంలో చేస్తున్నాం. ఇది అది పాస్లో పెట్టి పొద్దున్న చేసిన వీడియో పాస్లో పెట్టి
మళ్ళీ ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు, మీరు బయట వాతావరణం కూడా చూడవచ్చు. సో ఈవినింగ్ టైంలో చేస్తున్నాం మేము. అంతేనా? ఈవినింగ్ టైంలో చేస్తున్నాం మేము వీడియో. ఇవి తెల్లయి కదా, అంత మాసిపోయింది అంతా. ఎక్కువ గడగ మళ్ళీ అది ఖరాబ్ అవుతుంది. అన్నీ తీసేసి ఇది ఒకటి కూడా కడిగేస్తే అయిపోతుంది. ఇవన్నీ ఒక్కొక్కటి అటు పెట్టవా? వీడియో తీసుకుంటా, కొంచెం నీళ్ళు కారుతాయి కదా, అటు లైన్గా పెట్టేస్తే వీటిలో ఉన్న నీళ్ళు అంతా కిందికి పోయి మంచిగా ఇది బోర్లో పెట్టాలి. బోర్లో పెట్టడం కాదు కానీ వీటిలో ఉన్న నీళ్ళు అంతా పోవాలి బలిజా. బోర్లో పెట్టాలి. బోర్లో పెడితే ఫ్లవర్స్ అన్నీ ఖరాబ్ అవుతాయి కానీ. మొత్తం తడిచిండు వాడు, తీసుకోపో ఫస్ట్. ఇట్రా బాబు, నువ్వు ఇట్రా. హలో పెద్ద మనిషి, దా ఇట్రా. వాడు తడుచుకుంటేనే నన్ను కూడా తడుపుతుండు. దా బాబు, దా దా దా, ఇందాక స్నానం చేసినావు. దా, రోజు చేస్తూనే ఉంటాడు, ఒక్క రోజుకు ఒక 5-6 సార్లు స్నానాలు చేస్తుండు వాడు. సో చూసారు కదండి. సో ఆల్మోస్ట్ క్లీనింగ్ అనేది కూడా చూసారు కదండి, ఆల్మోస్ట్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఈవినింగ్ టైం వీడియో కూడా సరిగా వస్తలేదు. యాక్చువల్లీ వాస్తవం ఏంటంటే వేరే ఏదో చేద్దాం, వీడియో మొత్తం ఏదో చేద్దాం, మంచిగా నీట్గా ఇంకేదో చేద్దాం, ఫన్నీగా చేద్దాం. సో కొంచెం ఫన్ యాడ్ చేసి చేద్దాం అనుకున్నాం కానీ నాకు వేరే కాల్ రావడంతో నేను బయటికి వెళ్ళిపోయాను నేను. సో మంచిగా అంటే అంత మేము అనుకున్నంత అంత అవుట్పుట్ అయితే రాలేదు. సో మొత్తానికి ఏదైతే ఇంత కష్టపడ్డాక మళ్ళీ వీడియో అప్లోడ్ చేయకపోతే బాగోదని చెప్పేసి ఏదో అలా చేస్తున్నాము. సో ఒకవేళ మీకు నచ్చితే మాత్రం దయచేసి ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి ప్లీజ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.